సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని కలవడానికి మేము నిన్న వారికి ఇన్విటేషన్ అడిగాము. వాళ్ళు వెంటనే రాహుల్ గాంధీ గారు ఒప్పుకొని పార్లమెంట్కి రమ్మని చెప్పి మాకు రిప్లై ఇచ్చారు. అదేవిధంగా లెటర్ ఇచ్చారు. 11:30కు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని పార్లమెంట్ భవన్ దగ్గర రమ్మంటే మేము 10:30కి వెళ్ళాము. 10:30కి వెళితే బీజేపీ గవర్నమెంట్ మోడీ గారు ఎందుకు రైతులంటే భయం ఉందో తెలియదు, కానీ మాకు అఫీషియల్గా రాహుల్ గాంధీ గారు అపాయింట్మెంట్ ఇచ్చి పార్లమెంట్ లోనికి రమ్మని చెప్పి పాసులు కూడా ఇచ్చిన తర్వాత 12 మంది డెలిగేషన్ పంజాబ్, హర్యానా, కర్ణాటక, అదేవిధంగా బీహారు, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతు నాయకులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారిని కలవటానికి పోతే 2 గంటల పాటు పార్లమెంటు చుట్టూ ఆ గేటు ఈ గేట్ అని పోలీసు మమ్మల్ని తిప్పడం జరిగింది. చివరికి రాహుల్ గాంధీ గారు స్పీకర్ దగ్గరికి వెళ్ళి 5 నిమిషాల్లో రైతు నాయకులకి లోనకి రానికపోతే మేమే బయటికి వెళ్ళి రైతు నాయకులతో కూర్చొని మేము పార్లమెంటు ముందు ధర్నా చేస్తామని చెప్పి బెదిరిస్తే అప్పుడు మమ్మల్ని అనుమతి ఇవ్వడం జరిగింది. అనుమతి ఇచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారి ఆఫీసులో దాదాపు 45 నిమిషాలు భారతదేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద చర్చించడం జరిగింది. ప్రధానంగా ఆనాడు కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రవేశపెట్టినటువంటి 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ 16 నెలల పాటు సుదీర్ఘంగా జరిగినటువంటి రైతాంగ ఉద్యమానికి తలొగ్గి ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ ఆనాడు భారతదేశ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటామని చెప్పి, అదేవిధంగా ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి 750 మంది కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి, అదేవిధంగా మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీస మద్దతు ధరకు చట్టభద్రత కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి మోడీ 2 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు ఈ హామీలు నెరవేర్చకపోగా ఆ 3 నల్ల చట్టాలను కూడా దొడ్డిదారిన మళ్ళీ ప్రవేశపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలను నిరసిస్తూ గత 2 నెలల నుంచి మళ్ళీ రైతు ఉద్యమం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పునర్నిర్మించాల ఉద్యమం నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగా ఇవాళ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మొన్న మేము కాన్స్టిట్యూషన్ క్లబ్లో దాదాపు ఒక 5,000 మంది రైతులతో సెమినార్ జరిపి బీజేపీ ఇతర ప్రతిపక్ష ఎంపీలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాదాపు 20 మంది ఎంపీలు వచ్చారు. వారికి మా డిమాండ్ని చెప్పడం జరిగింది. ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా మా డిమాండ్ని వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో ఏదైతే రాసుకున్నారో స్వామినాథన్ గారి సిఫార్సులు అమలు చేస్తామని, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పిస్తామని, ఈ రెండింటి మీద అదేవిధంగా రైతు సమస్యల మీద మేము ప్రైవేటు బిల్లు ఈ పార్లమెంట్లో అడుగుతాం, చర్చగా పెడతాం, మీ తరపున మేము నిలబడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు మాకు హామీ ఇచ్చారు. అందుకని భారతదేశ రైతాంగం తరపున రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా బీజేపీ ఇతర పార్టీల నాయకులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మా ఉద్యమానికి కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసిన పార్లమెంటు సభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఉద్యమాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు శాంతకుమార్ గారు కర్ణాటకలో వచ్చినటువంటి రైతు Can I talk English? Today we met our all over the opposition party, our forward delegation, Samyukta Kisan Morcha, under the name of Samyukta Kisan Morcha. We met and discussing with Rahul Gandhi. So we are fighting against last 2-3 years for the MSP guarantee law, agriculture products, and farmers agriculture loan waiving issue, Swaminathan Commission report implementation issue. So government is neglecting, they are not taken serious, so that we can fight in parliament session. That is the help of our farmers, in Indian farmers. What Haryana, Punjab, UP farmers are going to agitation, we are all with them, so that we are coming from discussing for some under the name of Samyukta Kisan Morcha. After the asking our every farmers issue, after the decision taken, the Rahul Gandhi, no, I know everything of farmers issue in India.
we will take along with Indian alliance parties. I will discuss to all, and then we will submit the private bill in parliament. We will discuss seriously when government is implementing bill, MSP guarantee bill. Up to we are fighting in favor of farmers. This is the opposition party leader telling and swearing our farmer leaders. This is very good occasion for me, for our farmers, opposition party leader. Suppose government is not taken serious, we will fight whole India strongly against the government of India. I am Prabhu Shant Kumar, South Indian convener, Samyukta Kisan Morcha. Thank you.